హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్గా మన తెలుగు వాళ్ళు చేసుకునే పేలాల పిండి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మన హిందువుల తొలి పండగ తొలి ఏకాదశి కదండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువునికి పూజించి నైవేద్యంగా ఈ పేలాల పిండిని సమర్పించుకుంటాం. అలాగే పితృదేవతలకు ఈ పేలాల పిండి అంటే చాలా ఇష్టం. వాళ్ళని గుర్తు చేసుకుంటూ నైవేద్యంగా సమర్పించుకుంటామండి. ఇప్పుడైతే ముందుగా నేను ఇక్కడ ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని వేడి చేసుకుంటున్నానండి. వాటర్ అనేది బాగా వేడెక్కిన తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి 1 కప్పు వరకు జొన్నల్ని వేసుకుంటామండి. అలాగే ఇక్కడ కొంతమంది మాత్రం మొక్కజొన్నలతో కూడా చేస్తుంటారండి. కానీ ఈ తొలి ఏకాదశి రోజు బియ్యం, మొక్కజొన్నలు లాంటివి తినకూడదంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నాకు తెలియదండి. మీలో ఎవరికైనా తెలిసినట్లయితే నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ విధంగా ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఒక 3 నిమిషాల తర్వాతకి ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకొని ఈ జొన్నల్ని మాత్రం ఒక క్లాత్ పైన వేసేసుకొని 1-2 గంటల పాటు ఫ్యాన్ గాలి కిందనే తడంతా లేకుండా డ్రై అయ్యేలాగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, ఇలా ఆరిపోయిన ఈ జొన్నల్ని ఎండలో కాదండి, నీడలోనే చేసేసుకున్న తర్వాత ఇలా మందపాటి ప్యాన్ తీసుకొని దానిలోకి వేసేసుకొని ఇలా కొంచెం వేడి చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మూత పెట్టేస్తే ఈ పేలాలు అనేవి బయటకు చిల్లకుండా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకున్న మిగతా వాటితో కూడా ఇదే ప్రాసెస్లో పేలాల్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా మూతను క్లోజ్ చేసేయాలండి. పూర్తిగా కాకుండా కొంచెం ఓపెన్గా ఉంచేలాగా ఓపెన్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇలా పేలాలని రెడీ చేసుకోవాలి. అలాగే ఈ పేలాల పిండిని ఎందుకు తినాలి అంటే ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది కాబట్టి శరీరంలోని ఉష్ణోగ్రతలను పెంచుకోవడం కోసం ఈ పేలాల పిండిని తినాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ట్రెడిషనల్గా అదే ఫాలో అవుతున్నామండి. చూడండి, జొన్న పేలాలు అనేవి చక్కగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కనే ఉంచేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా ముందుగానే ఫ్రై చేసుకొని రెడీగా ఉంచేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ఈ జొన్న పేలాలని వేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొంతమంది అయితే మెత్తని పౌడర్ లాగా చేసుకుంటారండి. మీకు ఎలా నచ్చితే ఆ విధంగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్నాక ఒక 2 స్పూన్ల వరకు పిండిని అలాగే ఉంచేసి 1 కప్పు వరకు బెల్లంను అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని 4 యాలకుల్ని కూడా వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా బెల్లాన్ని కూడా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగానే జొన్న పేలాల్ని పౌడర్ చేసుకున్న ఆ బౌల్లోకి ఈ బెల్లం మిశ్రమాన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి చేసుకున్న నెయ్యిని 1-2 స్పూన్ల వరకు వేసేసుకొని లడ్డుల్లాగా చుట్టేసుకోవడమేనండి. ఇంకా కొంతమంది అయితే దీనిలోకి పుట్నాల పిండిని కూడా వేసేసుకుంటారు. అది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చినట్లుగా చేసేసుకోవచ్చు. ఇలా పౌడర్ లాగా కొంతమంది తింటారు, అలాగే లడ్డుల్లాగా చేసుకొని కూడా తినేస్తూ ఉంటారండి. అది మీ ఇష్టానికి అనుగుణంగా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని లడ్డూలని చుట్టేసుకుంటున్నాను అనమాట. కొంచెం పౌడర్ లాగా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకొని మిగతా దాంట్లోకి మరొక 4 స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా లడ్డూల్లాగా చేసేసుకుంటున్నానండి. మనకి లడ్డూ చుట్టడానికి వచ్చేలాగా నెయ్యి అనేది చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కొంచెం వేసేసుకున్న తర్వాత గుండ్రంగా మీకు కావాల్సిన సైజులోకి లడ్డూలని చుట్టేసుకోవడమే. చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, తినాల్సిన రెసిపీ కూడా కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారనే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇంతేనండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.